హాయ్! ఈరోజు చూస్తున్నారు కదా రామోజీ ఫిలిం సిటీకి వెళ్తున్నామండి. ఆఫ్టర్ సో లాంగ్ టైమ్ ఎప్పుడో వెళ్ళానమాట, ఒక 10 years బ్యాక్. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. లెట్స్ చెక్ ఇఫ్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ సేమ్. కొంచెం దూరం లోపలికి ఉందన్నమాట. ఒక 8 to 9 kilometers ఉంటుంది లోపలికి. అండ్ ఇట్ ఈస్ లైక్ బాగుంది, నాట్ బ్యాడ్ దారంతా కూడా. సో ఇవే కదా చాలా సినిమాల్లో కూడా చూపిస్తారు ఓల్డెన్ డేస్లో. వి జస్ట్ సా అక్కడ నుంచి బస్ తీసుకున్నామండి, బయట కార్ పార్కింగ్ అంతా చేసేసుకొని. అండ్ ఎంట్రన్స్ అదంతా చూడండి ఎంత బాగుందో కదా. ఇట్ ఈస్ జస్ట్ లైక్ సేమ్. బట్ ద థింగ్ ఏంటంటే అండి, ఇందులో మిస్సింగ్ అయ్యేది అప్పుడు ఉన్నంత ఎంటర్టైన్మెంట్ కానీ అప్పుడున్నంత బాగా కానీ ఇప్పుడు అనిపించట్లేదు. నైట్ టైము ఇంకా లైటింగ్స్ అవన్నీ బాగున్నాయి. వెన్ కంపేర్డ్ విత్ ఆల్ ద అదర్ ప్లేసెస్, ద లైటింగ్స్ ఆర్ సో గుడ్. సో బట్ ఏమైందంటే కొన్ని నేను క్యాప్చర్ చేసిన తర్వాత వీటిని తీసేసేటప్పుడు లైక్ నా ఫోన్లోనే కొన్ని వీడియోలు పోయినాయి అనమాట. ఎందుకంటే తర్వాత అప్లోడ్ చేద్దానికి పెట్టుకున్నాను. అందువల్ల నైట్ తీసినవి మొత్తం క్యాప్చర్ లేవండి, పోయినాయి మొత్తం. అండ్ నైట్ టైం డిస్నీ అవన్నీ బండ్లు అవన్నీ వస్తూ ఉంటాయి, లైటింగ్స్ అవన్నీ ఇంకా చాలా బాగుంటుంది అనమాట. వీళ్ళ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది, ఎందుకంటే ఇది 5,000 acres, ఐ థింక్ 500 acres ఆర్ 5,000 acres, ఐ ఎగ్జాక్ట్లీ చూడలేదు. అంత ప్లేస్లో ఈ ఫిలిం సిటీ కట్టారనమాట. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు మెయింటైన్ ఇన్ సచ్ ఎ బిగ్ ఏరియా, బట్ ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ అండి. చాలా చాలా పెద్ద పెద్ద ప్లేసెస్ రిజెంబుల్ చేశారు, లండన్, ప్యారిస్ ఇట్లాంటివన్నిటిని. అండ్ ఫుడ్ కూడా బాగుంది. అండ్ వీ థాట్ టు స్టే దేర్. హోటల్స్ ఉన్నాయి కదా, బట్ ద థింగ్ ఈజ్ లైక్ వెంటనే వెళ్ళిపోవాల్సి వచ్చింది, సో ఆప్షన్ లేదనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందులో వచ్చేసి చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి అనమాట. సో లోపలికి వెళ్ళిపోయి కొన్ని ప్రోగ్రామ్స్ని చూసేద్దాము. వాటితో పాటు లైవ్ షోస్, యాక్చువల్లీ అది మెయిన్ పిల్లర్, మెయిన్ ప్లేస్ అని చెప్తూ ఉంటారనమాట ఇది. లెట్స్ చెక్ ద లైవ్ షో. అండ్ మా పాప చెప్పింది